ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, పెన్షన్ పెంపు పేదల పట్ల వరమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అల్లవరం మండల మాజీ అధ్యక్షులు పశ్చిమాల శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మాట్లాడుతూ 3,000 రూపాయల పెన్షన్ పెంపు చేసి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా జగన్మోహన్ రెడ్డి నిలిచారని అన్నారు. వచ్చే ఎన్నికలలో 175కి 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని వారు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ప్రజా జనరంజకంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తూ ప్రజల మన్ననలు చూరగొన్నటువంటి మొట్టమొదటి నాయకుడిగా భారతదేశంలోనే ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారి మొదటి స్థానం ఇవ్వచ్చు. ఎంచేతంటే ఈరోజు తల్లిదండ్రులను పిల్లలు భారం అనుకుని రోడ్లపైన, బస్ స్టాండ్ల దగ్గర అక్కడక్కడ విడిచిపెట్టేస్తున్న సందర్భాల్లో అలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి వృద్ధులైనటువంటి వారికి పెన్షన్ ఇచ్చి విడతలుగా ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా 3,000 రూపాయల పెన్షన్ చేసి వాళ్ళని మేము బ్రతకగలం, మాకు ఒక భరోసా ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎలాగైతే నెల నెల పెన్షన్ వస్తుందో రిటైర్డ్ అయిన తర్వాత అదే రీతిగా వీళ్ళు కూడా పెన్షన్ ఆధారంగా. అయోధ్యలోని రామ మందిరం వెలుపల గజరాజు, హనుమంతుడు, గరుడ, సింహం విగ్రహాలను ఏర్పాటు చేశారు. లేత గులాబీ రంగులో ఉన్న ఈ విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వీటిని తయారు చేసిన రాళ్లను రాజస్థాన్లోని బన్సీ పహద్పూర్ గ్రామం నుంచి అయోధ్యకు తీసుకువచ్చారు. 100 ఏళ్లకు పైగా రామ మందిరంపై ఉన్న వివాదం ఇప్పుడు ముగిసి రామమందిర ప్రారంభోత్సవంతో కొత్త శంఖం ప్రారంభం కానుంది. ఈ గ్రాండ్ రామ్ టెంపుల్ ఎలా ఉంటుందో, ఆలయ డిజైన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి చాలా మందిలో కలుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు రిహార్సల్స్ జరుగుతున్నాయి. సైనికుల కవాతు, మార్చ్ వంటి అంశాలలో ఈ రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు జరిగిన భేటీలో బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్ కింద కేంద్రం నుంచి రావాల్సిన 1,800 కోట్ల బకాయిలపై వినతి పత్రం ఇచ్చారు. అదే సమయంలో 15 ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రాష్ట్రానికి తగిన ఆర్థిక సాయం చేయాలని వారు కోరారు. చింతల బస్తీలోని వీర్ నగర్లో ప్రజాపాలన దరఖాస్తులను ప్రజల నుంచి అధికారులు స్వీకరించారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆఖరి రోజు కాబట్టి సాయంత్రం 5 గంటల్లో దరఖాస్తులను సమర్పించాలని అధికారులు కోరారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బీసీలకు విద్య, ఉపాధి అవకాశాల్లో కల్పనలో కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ పనితీరుని, ప్రస్తుతం ఉన్న గురుకుల విద్యాలయాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు, ఆత్మగౌరవ భవనాలు, ఫెడరేషన్లకు సంబంధించిన అనేక విషయాలను ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. కాకినాడ జిల్లా వాకలపూడి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన లిక్కర్ వాకింగ్ స్టోర్ను తొలగించాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఇక్కడ బ్రాందీ షాపు ఏర్పాటు చేయవద్దు అని జిల్లా కలెక్టర్కి స్పందన కార్యక్రమంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని వారు వాపోయారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి స్పందనలో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు చెప్పాము ఇలా పెట్టారని చెప్పేసి. అక్కడ మాకు ఈ ఎక్సైజ్ సంబంధించి ఒక ఆయన వచ్చి అక్కడ మీకు ప్రాబ్లం అని చెప్పాడు. మా ఇక్కడ క్రైమ్ ఎక్కువ అయిపోతుందండి, ఆల్రెడీ అక్కడ ఇంత ముందు మర్డర్ కూడా అయ్యింది వలసపేకల సెంటర్లోని, మాకు షాపులు వద్దండి అని చెప్పాం. ఆయన అన్నది ఏంటంటే షాపులు పెడతాం వల్ల మీకు ఉపయోగం అని చెప్తున్నాడు పెద్దరికత ఆయన. మరి షాపులు పెట్టడం వల్ల మా జనాలకు ఉపయోగం, మళ్ళీ అధికారుల ఉపయోగం మాకు తెలియదు. అయితే అతను అనేది ఏంటంటే మీ పంచాయతీకి ఆదాయం వస్తుంది అని అంటున్నారు. మా పంచాయతీకి ఆదాయం వచ్చిన అవసరం మాకేం లేదండి. కాకపోతే ఇక్కడున్న ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు అంటూ పోయి ఆడలు నడిపిస్తున్నారు తాగేసి. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం ఏంటనేది. టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి చెల్లబోయిన శ్రీనివాస్ అన్నారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, 74 మంది బీసీలను వైసీపీ నేతలు హత్య చేశారని వారు విమర్శించారు. బీసీలకు చెందిన 70,000 కోట్ల సబ్ ప్లాన్ నిధులను జగన్ ఇతర పథకాలకు మళ్లించారని వారు ఆరోపించారు. దాని మీద ఈరోజు ఆయన వ్యాఖ్యానాలను ఖండిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు బానిసత్వం పోయినా బానిసత్వ పోకడలు పోలేదనే రీతిలో ఆయన మాట్లాడని ఒక వరడు ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన తుంగలో తొక్కి ఈరోజు ఆయన మాట్లాడిన వ్యాఖ్య. హుస్నాబాద్ లో తన గెలుపుకు కృషి చేసిన హమాలీ సంఘం కార్మికులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. హమాలీ సంఘం కార్మికుల సమస్యలను అడిగి వారి ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే హమాలీ సంఘం కూలీల సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. నేను మీకు కలిపి అన్నం పెట్టలేదు, నాకు మీరు కలిపి అన్నం పెట్టలేదు, కానీ ఉస్మానాబాద్ గౌరవాన్ని పెంపొందిస్తామని అంతే కదా. ఉస్మానాబాద్ మీరు ఎక్కడికైనా పోయి ఉస్మానాబాద్ అంటే ఉస్మానాబాద్ అని అనేదాన్ని చేస్తా చెప్పిన ఉస్మానాబాద్ గుర్తుకొచ్చాం సార్. ఉస్మానాబాద్ ఎక్కడ కానీ ఎక్కడిది ఉస్మానాబాద్ ఏ డీలర్ కానీ కొంతమంది అనుకుంటారు కదా సార్. తాగి అరే ఇవాళ ఉస్మానాబాద్ 119 ఎమ్మెల్యేలకి ఉస్మానాబాద్ ఎక్కడ కాదు అనుకుంటున్నారు. ఉస్మానాబాద్ అనేది నేను అనగానే పొన్నం ప్రకారం కరీంనగర్ అనుకుంటున్నాను. ఉస్మానాబాద్ కరీంనగర్ జిల్లాగానే. సోమాలియా సరిహద్దుల్లో కార్గో నౌక హైజాక్ కలకలం రేపింది. నౌక లైబీరియా నుంచి వెళ్తుండగా సోమాలియా ప్రాంతంలో దుండగులు హైజాక్ చేశారు. సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు ఎంవి లీలా నార్ఫోర్క్ అడ్రస్ ను ట్రేస్ చేసి అందులో 15 మంది భారతీయుల జాడ గుర్తించడంతో పాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. నిజాం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు విశాఖలో నారా భువనేశ్వరి పర్యటన చేపట్టారు. విశాఖ నావోటెల్ నుంచి బయలుదేరిన నారా భువనేశ్వరి విశాఖ నార్త్, సౌత్, గాజువాక నియోజకవర్గాల్లో మృతి చెందిన మొత్తం 6 కుటుంబాలను పరామర్శించారు.
మొదటిగా విశాఖ నార్త్లో ఒకరు, విశాఖ సౌత్లో ఇద్దరు కార్యకర్తలను పరామర్శించారు. ముగ్గురు శ్రీనివాసరావు, మల్లా శ్రీను, రౌత్ శ్రీను, గంధం శ్రీను. జీఎంసీలో కూడా శ్రీనివాసులు ఎక్కువ ఉన్నారమ్మా. మన టీడీపీ పార్టీ 5 ఉన్నాం. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.